అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని. గళమెత్తి పడాలిరా మహిమ ఘనత నీకని, లోకాన చటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని. మాట మాత్రం సెలవీయగా సమాధిలోన లాజరు బయటకొచ్చెను, చిన్నదానలెమ్మనగా యాయీరు కూతురు తిరిగి లేచెను. మాట మాత్రం సెలవీయగా సమాధిలోన లాజరు బయటకొచ్చెను, చిన్నదానలెమ్మనగా యాయీరు కూతురు తిరిగి లేచెను. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలి యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని. గళమెత్తి పడాలిరా మహిమ ఘనత నీకని, లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని. దేని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తునామములో గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మేము ఈ గ్రామంకి యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చెప్పడానికి వచ్చాము. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు వారు మనతో చెప్తున్నారు. శాశ్వతమైన ప్రేమ అంటే మనల్ని కడవరకు ప్రేమించే దాన్ని శాశ్వతమైన ప్రేమ అంటారు. ఈ లోకప్రదంగా చూస్తే మనుషులు మనల్ని ధనం చూసి కానీ ఆస్తిని ధనం చూసి ప్రేమిస్తారు, ఆస్తిని చూసి ప్రేమిస్తారు, వాళ్ళ అందం చూసి ప్రేమిస్తారు, వాళ్ళ కార్లు చూసి ప్రేమిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ అలాంటి ప్రేమ కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన లోకాన్ని ఎంతో ప్రేమించారు. మన కొరకు మరణించి 3వ రోజు తిరిగి లేచారు. మన కొరకు ఎందుకు మరణించారంటే మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే మరణిస్తున్నందుకు ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవోబ్రహ్మము అనే పాపంలో మనుషుడు పడిపోతున్నాడు. అందుకు ఆ పాపము మానవుడి మీదకి రాకుండా ఉండాలని, మానవుడు వాటి నుండి తొలగింపబడాలని మన కొరకు ప్రభువు మరణించారు, ప్రాణం పెట్టారు. 3వ రోజు ఎందుకు లేచారంటే ఆయన నిజ జీవానికి మనల్ని తీసుకెళ్లాలని. ఆయన ప్రేమకి ఆయన ప్రేమను కొలత లేదు. ఆయన ప్రేమ పక్షపాతం లేనిది. వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు నల్లగా ఉన్నా, వాళ్ళు తెల్లగా ఉన్నా, వాళ్ళు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, వాళ్ళు ఏ కులపు వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా ఆయన ఒకేలాగా ప్రేమిస్తారు. అటువంటి ప్రేమ మనందరికీ రావాలని కోరుకుంటున్నాము.
మేము తెలుసుకున్నాము, అదే ప్రేమ మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాము. మరి మీకు మిమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు వారు మీ కొరకు ఉన్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, మీ కొరకు ప్రాణం పెట్టి మళ్ళీ నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి 3వ రోజు తిరిగి లేచారు. అటువంటి ప్రేమ, అటువంటి కృప మీ గ్రామ ప్రజలందరికీ కలగచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి మీరు నడిపించారు. ఈ గ్రామాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారంటే ప్రభా, ఈ లోకంలో ఎవరు ప్రేమించలేనంతగా మీరు ప్రేమిస్తున్నారు. కాబట్టి అయా ఇదిగో తండ్రి, ఈ లోకానికి వచ్చి ప్రభా 33.5 సంవత్సరాలు జీవించి అయా ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని ప్రభా ఎంతగానో ప్రభా నీ మాటలు ప్రకటించారు. అయా కలువరి శిలువలో ప్రాణం పెట్టి అయా పునరుద్ధానుడై తిరిగి లేచారు. మరలా మీరు మా అందరి కోసం రాబోతున్నారు. అయా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరూ నిన్ను తెలుసుకుని తండ్రి అయా నాయన ప్రతి ఒక్కరు కూడా నేను అంగీకరించడానికి నువ్వు చూపించే శాశ్వతమైన ప్రేమను తండ్రి గ్రామ ప్రజలందరూ కూడా ప్రభా పొందుకోవడానికి ఈ గ్రామ ప్రజలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. ఈ గ్రామాన్ని రక్షించండి, కాపాడండి, సంరక్షించండి. ప్రతి కుటుంబంలో ఉన్న అశాంతిని, అసమాధానాన్ని తొలగించి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రతి ఒక్క కుటుంబానికి మీరు దయచేయమని, వీరు చేసుకుంటున్న ప్రతి పనుల్లో రాకపోకల్లో మీరు తోడు నీడగా ఉండి ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.